వారిలో దేవునికి మహిమా కలుగునుగాక, దేవునికి మహిమా కలుగునుగాక. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును అధిగణం చేయు నీకు మహిమా స్తుతి ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నాడు.
సంఘము భక్తి సహితమైన నెమ్మది కలిగి సంతోషంతో నిన్ను సేవించులాగున ఈ లోక చర్యలన్నిటినీ నీ పరిపాలన చే సమాధానముగా జరుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నను నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. త్రిత్వము తర్వాతి 4వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగములు చదువుగా విందము. పాత నిబంధన లేఖన భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. అలాగే పత్రికా పాఠ్య భాగము రోమా పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుండి 17వ వచనం వరకు శ్రీమతి శైలజ శ్రీనివాస్ గారు చదివి వినిపిస్తారు. అలాగే పరిశుద్ధ సువార్త లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు శ్రీమతి శాంతకుమారి గారు చదివి వినిపిస్తారు. ఒకరి తర్వాత ఒకరు క్రమముగా వాక్యం చదవాలని ఆహ్వానం. మొదటిగా పాత నిబంధన యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచన ఆరంభం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటై, కాడిమాను మేకులు తీయుటై, బాధింపబడిన వారిని విడిపించుటై, ప్రతి కాడిని విరుగొట్టుటై నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటై, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటై, దిగుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటై, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రము ఇచ్చుటై, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువచ్చుకోవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, అతిశయించిన దానిని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, శ్యామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తలముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవని, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడు. ఈ వాక్య భాగం ఇంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, రోమీయులకు రాసిన పాఠ్యభాగము 14వ అధ్యాయము 7 నుంచి 17
మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చునేలా, నీ సహోదరులను నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకరికొకరు తీర్పు తీర్చుకుందాము. ఇందేయుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొనిన వారికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవెకను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనం చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దోషణపాలు కానియకుడి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందరి ఆనందమే ఉన్నది. దేవుడి వాక్యము దీవించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి మన ఛానల్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 45 వరకు 48 వరకు. నీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు. మీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరూ అదే రీతిగా నిల్చుండి అపోస్తలుల విశ్వాస ప్రమాణములు మన విశ్వాసముగా ఒప్పుకొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలో నిలిచినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణని శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి.
దేవుని వాక్యము కొరకు మన హృదయములను సిద్ధపరచుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలోని 421వ కీర్తన. యేసు శరణు జొచ్చుట. 421వ కీర్తన పాడుచు దేవుని వాక్యము కొరకు మన హృదయములను సిద్ధపరచుకున్నాం. 421. శరణు జొచ్చితి యేసునాథుడ సకీనత గల్గినా ధరణమిమ్మిల నెవ్వ పొందితి దవుసేయక కావవే ధరణమిమ్మిల పొందితి దవుసేయక కావవే కరుణ జోడుము కన్న తండ్రివి కల్మషం మెడబాపవే మరణముందక మన్ను నన్నిల మాపునందగ చేయవే మరణముందక మన్ను నన్నిల మాపునందగ చేయవే మొరను చరణాల కించుచు మోనాదెస చూపవే ఇరుపదంబుల సేవ చేసేదను ధరించు మోకునితో ఇరుపదంబుల సేవ చేసేదను ధరించు మోకునితో తామస క్రియలందు వాంఛలు తాకగుండగ చేయవే క్షేమమైన సువార్త బోధన సిద్ధపడి విననీయవే క్షేమమైన సువార్త బోధన సిద్ధపడి విననీయవే శ్రమను చాలా కలిగియున్నను సైపలేర్పు సత్కృపన్ గలిగిపోయేడి మాయలోకపు గాంతిని రసమంచుని గమనిపోయేడి మాయలోకపు గాంతిని రసమంచుని శరణు జొచ్చితి యేసునాథుడ శక్తిహీనత కలిగినా ధరణమిమ్మిల నెవ్వ పొందితి దవుసేయక కావవే ధరణమిమ్మిల నెవ్వ పొందితి దవుసేయక కావవే. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధాన క్షేమములు మీకు ఎల్లరూ కలుగునుగాక. ఆమేన్. కూర్చున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ శుభాలు. దైవాశిష్యులు. జూన్ చివరి ఆదివారమున దేవుని కృపను బట్టి మనమందరం సజీవుల లెక్కన చేర్చబడి ఆయనను స్తుతించుచున్నాము. ఇక 3 రోజులు గడిచిన నూతన మాసంలోకి మనం ప్రవేశించదగినాం. 2021వ సంవత్సరం సగము అయిపోతూ ఉంది. వెనుకకు తిరిగి చూస్తే మన ప్రియులు, సన్నిహితులు, స్నేహితులు చాలామంది
ఈ ప్రయాణంలో మనల్ని విడిచి వెళ్ళిపోయారు. మన ఆత్మీయులు, బంధువులు ప్రభువు ఇచ్చిన విశ్రాంతిలోకి ప్రవేశించారు. ఏది ఏమైనా మనము ఆయన కృపలో సజీవులమై ఉన్నాము గనుక ఆయన ఏర్పాటు చేసిన ఆయన చిత్తంలో ముందుకు వెళ్ళుట మన విధి అయింది. ఈరోజు చదువుకున్న 3 లేఖన భాగములను అనుసరించి ఏర్పాటు చేసుకున్న అంశము శత్రువుని ప్రేమించుట. శత్రువుని ప్రేమించుట. శత్రువుని ప్రేమించుట అని చెప్పగానే మొట్టమొదట మన మనసులో పుట్టే ఆలోచన, ఇన్ని చేసిన తరువాత, ఇంత బాధ పెట్టిన తరువాత ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించగలను? ఇంకా కొంచెం లోతుగా వెళితే అసలు నాకు ఎందుకు శత్రువయ్యాడు, ఎందుకు ఈమె నాకు శత్రువయ్యింది, అసలు ఎందుకు మేము శత్రువులము, శత్రుత్వం ఎందుకు మా మధ్య వచ్చింది? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు మన మనసులో ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. మొదటిగా శత్రువుని ప్రేమించుట అనే ఆలోచనలోకి వెళితే అసలు శత్రువు ఎవరు? మొట్టమొదట శత్రువు ఎవరు అని అడగగానే మనమందరము చెప్పే ఒక్క నిమిషము ఆలస్యం చేయకుండా చెప్పగలిగిన సమాధానం ఏమంటే, అపవాది మన శత్రువు, సాతాను మన శత్రువు. అయితే బైబిల్లో మనం చూస్తే అపవాది యొక్క ఆలోచనల చేత హృదయాలు నింపబడి అపవాది యొక్క ప్రోద్బలముతో అపవాది క్రియలను చేయాలి అనే ఆశ కలిగిన వారందరూ కూడా క్రైస్తవులకు శత్రువులుగా కనబడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనలను హింసించేవారు కదండి. చాలా ఈ ప్రస్తుత పరిస్థితిలో మనము గమనిస్తే క్రైస్తవులకు హింసలు అధికమవుతూ ఉన్నాయి. క్రైస్తవులు చాలా భయంకరమైన పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేయవలసి వస్తూ ఉంది. ఇక కొద్ది రోజులలో నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలిని అని చెప్పుకోవటానికి భయపడే పరిస్థితులు వస్తాయేమో. ఆ రోజు నీ విశ్వాసం యొక్క పరిపక్వత, క్రైస్తవ సంపూర్ణత నీలో తేట తెల్లమవుతాయి. ఆ రోజు నువ్వు ఎంత మంచి సత్క్రైస్తవుడవో తెలిసిపోతుంది. క్రైస్తవ్యము అనగా క్రీస్తు యొక్క కార్యాలను మన జీవితాల ద్వారా చూపెట్టడం క్రైస్తవ్యం. మేము యేసు చెప్పిన అనేకమైన గొప్ప బోధలను రోజు చదువుకుంటున్నాం, రోజు ఆ బోధలను మేము ఇంకొకరికి బోధిస్తున్నాం అని చెప్పబడిన మాత్రాన మనము క్రైస్తవులము అవము. యేసు యొక్క జీవితాన్ని మన జీవితంలో అనేకులకు కనుపరచుట క్రైస్తవుని, క్రైస్తవురాలి యొక్క ప్రథమ లక్ష్యముల కర్తవ్యమై ఉంది. దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనము నెరవేర్చుట మనకు అంతకంటే ఇంకా గొప్ప బాధ్యత ఏమీ లేదు. యేసయ్య మనకిచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, అనేకులను శిష్యులుగా మీరు తయారు చేయాలి, అనేకులకు బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మ వరప్రసాదము అనగా మనము ఒక ఆచారంగా చూస్తున్న క్రైస్తవ్యం ఈరోజు వచ్చింది. బాప్తిస్మ వరప్రసాదము అనగా నిజంగా హృదయము దేవునికి అర్పించబడి రాబో గొప్ప పోరాటాన్ని కదని అపవాదితో జరిగే గొప్ప యుద్ధాన్ని ఎదుర్కొనటానికి ఆత్మీయ ఆయుధాలను సిద్ధపరచుకోవడం బాప్తిస్మ వరప్రసాదం. ఇలాగని అమ్మో బాప్తిస్మం అంటే ఇంత ఉందా, నాకు తెలియదే, అయితే నేను బాప్తిస్మం ఇక తీసుకోనని మాత్రం అనుకోవద్దు ఎవరు. బాప్తిస్మ వరప్రసాదము దేవుని కోసం నేను జీవిస్తాను, క్రీస్తును నా జీవితంలో కనుపరుస్తాను అనటము బాప్తిస్మం యొక్క సూచన. బాప్తిస్మము అంటే అదన్నమాట, దేవుడు మనకు ఏర్పాటు చేసిన నియమాలను, దేవుని చిత్తాన్ని మనము అనుకరించి దేవునికి మహిమ తెచ్చుట, బహిరంగంగా ఒప్పుకోవడం. ఇక నేను క్రీస్తు దాసుని, దాసురాలను. ఇంకా భక్తులు అంటారు కదా బైబిల్లో, నేను
క్రీస్తు ఖైదీని అంటాడు. క్రీస్తు ఖైదీనైన నేను అని భక్తుడు రాస్తాడు. ఎంత మంచి మాట! అంటే ఇక క్రీస్తు తప్ప నాకు ఇక వేరే వ్యాపకం లేదు. దీనిని లౌకికం ఏమంటుందంటే మత పిచ్చి పట్టిన వాళ్ళు అని అంటుంది. ఇప్పుడు కాదు, 1వ శతాబ్దంలో భక్తులు రాశారు, లోకము భక్తులను చూసి వెర్రి వాళ్ళు అంటారు, భక్తులను చూసి పిచ్చి వాళ్ళు అని. లోకానికి ఎప్పుడు మన భక్తి జీవితము వెరితనములాగా కనిపించవచ్చు, కానీ క్రీస్తు దృష్టిలో మనకు చాలా విలువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. శత్రువు ఎవరు అంటే అపవాది తలంపుల చేత హృదయము నింపబడి దేవునికి వ్యతిరేకంగా జీవించాలనే ఆలోచన కలిగిన వారందరూ క్రైస్తవులకు శత్రువులుగా ఉన్నారు కదండి. హింసించేవారు, కుటుంబాలను చిన్నాభిన్నము చేసేవారు, సంఘాలను వెలుగులి చేస్తున్నవారు. ఈ చివరి రోజుల్లో ఎక్కువగా సంఘాలు చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నాయి, విశ్వాసంలో పడిపోతూ ఉన్నాయి. విశ్వాస స్థితిని కాపాడుకోలేక లౌకికవాదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న క్రైస్తవ జీవితాలు మన కళ్ళ ముందు ఎన్నో కనిపిస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండి దేవుని చిత్తములో ఉన్న వారిని హింసించే వారు దేవుని బిడ్డలకు శత్రువులై ఉన్నారు. వీరు చాలా హింసిస్తూ ఉండగా ఆ హింసను భరిస్తూ వారిని ఎదుటి వ్యక్తి మనల్ని గాయపరుస్తూ ఉండగా గాయాన్ని మనము భరించి గాయపరుస్తున్న వ్యక్తిని ప్రేమించాలని ప్రభు చెప్పాడు. ఇది ప్రాక్టికల్గా మనం చూస్తే చాలా కష్టమైన పని. మనల్ని ఎవరైనా గట్టిగా కొడితే మనకు చాలా కోపం వస్తుంది కదా. ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లలను మనం ఇంట్లో దండించినప్పుడు కూడా వాళ్ళు చాలా గట్టిగా బిగుసుకుంటున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు దండిస్తే పారిపోయే వాళ్ళం, ఎక్కడికో దాక్కునే వాళ్ళం భయపడి. ఇప్పుడు చిన్నపిల్లలు వరాయిస్తున్నారు, గట్టిగా బిగుసుకొని వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం లేదు వారిని దండించటం. ఇప్పుడు అరవటం కూడా, గట్టిగా అరిచినా కూడా నచ్చటం లేని పరిస్థితుల్లో ఉన్నారు. కాలానుగుణంగా అనేక మార్పులు మానసికంగా మానవుడు పొందుతూనే ఉన్నాడు. అందులో మానవ జాతి తమను తాము మార్పు చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంది. ఏది ఏమైనా ఒక వ్యక్తి మనలను హింసించి బాధిస్తున్నప్పుడు, మనకు గాయము రేపుతున్నప్పుడు ఆ వ్యక్తి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూచి హృదయపూర్వకంగా అతన్ని ప్రేమించాలి అని ప్రభు చెప్పిన మాటలు అంత తేలికైనవి కావు. లోతుగా ఆలోచిస్తున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. మన ఎదురుగా ఒక వ్యక్తి నిలువబడి అకారణంగా నిష్కారణంగా మన మీద దుర్భాషలాడుతున్నప్పుడు యేసయ్య చెప్తున్నాడు, వాడి కళ్ళలోకి నువ్వు కళ్ళు పెట్టి చూచి నీ హృదయం అంతటితో నువ్వు అతన్ని ప్రేమించాలని యేసయ్య చెప్తున్నాడు. చాలా కష్టమైన పని, కానీ యేసయ్య బోధన చేసే దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రతి బోధను అనుసరించి మనకు చూపెట్టిన ప్రభువు. సిలువలో వేలాడుచుండగా యేసయ్య ముఖము మీద ఉమ్ము వేసి యేసయ్యను తలలాడించి వెక్కిరించిన అనేక మందిని యేసయ్య చూచి, మీరేం చేస్తున్నారో మీరు తెలియదు ప్రభువా, వీరిని క్షమించమని హృదయపూర్వకంగా ఆయన వారిని క్షమించమని అడిగి వారిని ప్రేమిస్తున్న రక్షకుడు మన యేసయ్య. అందుకే బైబిల్ చెప్తుంది, క్రైస్తవ జీవితాలు దేవుని ముందు నిలువబడినప్పుడు వారి మాటలు సాక్ష్యాలై ఉండవట. మరలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితాలు యేసయ్య ఎదుట నిలువబడినప్పుడు వారి మాటలు సాక్ష్యాలై ఉండవట, వారి క్రియలు దేవునితో మాట్లాడుతాయట. అందుకే క్రైస్తవ జీవితము క్రియాశీలకమైన జీవితము, క్రియలతో కూడిన జీవితం. అది కేవలము బోధనను అనుసరించు జీవితము కాదు. శత్రువును ప్రేమించాలి కదండి. ప్రేమ అనగానే 4 పదాలు గ్రీక్లో ఉపయోగించారు. ఎరాస్ అనే పదము భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమకు ఉపయోగించిన పదం. ఎరాస్
ఇది నూతన నిబంధనలో ఈ పదము ఎక్కడా కూడా ఉపయోగించలేదు. గ్రీకు భాషలో ప్రేమ అనగానే మనం ప్రేమ అని తెలుగులో చెప్పగానే అన్ని ప్రేమలు వస్తాయి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ. కానీ గ్రీకు భాషలో ప్రేమకు ఒక్కొక్క పదాన్ని ఉపయోగించారు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఎరోస్, ఇది ఎక్కడా కూడా నూతన నిబంధనలో దీని ప్రస్తావన రాలేదు. రెండవది స్టోర్గే, ఇది తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండే ప్రేమ. మూడవది ఫిలియో, స్నేహితుల మధ్య ప్రేమ. ఓ తెయోఫిలా అంటాడు కదా భక్తుడు లూకా రాస్తూ, ఓ తెయోఫిలా. థియోఫిలా అంటే థియోస్ అంటే దేవుడు, దేవుని యందు నా ప్రియమైన స్నేహితుడు నాతో థియోఫిలా. ఫిలియోస్ అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. ఇక దేవునికి మానవునికి మధ్య ఉండే ప్రేమ అగాపే అని చెప్పబడింది. ఇది ఎల్లలు లేని ప్రేమ, తిరిగి ఏమీ ఆశించని ప్రేమ, ఎప్పటికీ నిరంతరము ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ దేవుని యొద్ద నుండి మానవునికి ఇవ్వబడింది. దేవుడు మన హృదయాలలో స్థానము మనం ఆయన ఆహ్వానించి దేవుడు మన హృదయం అంతా నింపబడి ఉన్నప్పుడు మన ప్రతి మాటలో ప్రతి క్రియలో అగాపే ప్రేమ, తిరిగి ఏమీ ఆశించని నిస్వార్థమైన నిష్కలంకమైన ప్రేమ మన జీవితంలో ఇతరులకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. యేసయ్య అంటున్నాడు, నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి అంటే నిన్ను నీవు తగ్గించుకొని ఆ నిమిషానికి చాలా సంపూర్ణమైన మార్పు చెంది నువ్వు ప్రేమించాలి కాదు. నీ జీవితమే అగాపే ప్రేమగా మార్చబడినప్పుడు ఎవరినైనా నువ్వు ప్రేమించగలవు హృదయపూర్వకం. చివరికి నిన్ను చంపటానికి వచ్చిన నీ శత్రువునైనా నువ్వు చాలా సంతోషంగా హృదయపూర్వకంగా ప్రేమించగలవు. ఎందుకంటే ఆ ప్రేమ నీ హృదయంలో నింపబడి ఉంది కనుక. ఆ ప్రేమ, దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆయన నీ హృదయ నివాసి అయి ఉన్నప్పుడు నువ్వు కూడా ప్రేమయే ఉంటావు. ఫ్రైడా అనే ఒక అమ్మాయి గురించి మీకు జ్ఞాపకం చేస్తారు. ఫ్రైడా గెషహామ, ఆ అమ్మాయి పేరు పూర్తి పేరు నాకు గుర్తులేదు. ఫ్రైడా 1994లో రాడా అనే చిన్న ఆఫ్రికా దేశం రాడా, అందులో 80 లక్షల మంది మాత్రమే జీవిస్తారు. 3 తెగలు ఆ దేశంలో నివాసం ఉంటాయి. అందులో 2 తెగల మధ్య భయంకరమైన అల్లరి రేగింది. ఎందుకంటే రాజకీయ సంక్షోభం. అందులో ఒక్క నెలలో దరిదాపుగా 10 లక్షల మందిని ఒక తెగకు సంబంధించిన వారిని ఇంకొక తెగ వారు చంపేశారు. అంటే రోజుకు 7,000 మందిని, గంటకు 400 మందిని చంపుతూ వచ్చారు. ఒక్క నెలలో 10 లక్షల మంది ఊచకోతపై కూడా 94 సంవత్సరాలు. ఈ సమయంలో ఫ్రైడా 12-14 సంవత్సరాల అమ్మాయి, వారి ఇంట్లో 15 మంది తల్లిదండ్రులు, వారు 5 అక్కచెల్లెల అన్నదమ్ములు, అలాగే వారి పెద్దలు, అందరూ 15 మందితో ఈ అమ్మాయి కూడా అలాగే, అంటే చచ్చిపోయింది అనుకుని గట్టిగా తలకు దెబ్బ తగలటం వలన ఈ అమ్మాయి కూడా సుఖ తప్పి పడిపోవటం, తల నుండి రక్తం రావటం, చనిపోయిందని వారి కుటుంబ సభ్యులందరికీ 15 మందితో కలిపి ఫ్రైడాను కూడా బ్రతికి ఉండగానే పాతి పెట్టేశారు. ప్రకృతిలో ఉన్న ఒక వ్యక్తి, అంటే హింసిస్తున్న తెగకు సంబంధించిన వ్యక్తి, హింసింపబడుతున్న తెగ కాదు, హింసిస్తున్న తెగకు, అంటే విప్లవకారులకు తెగకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ అమ్మాయి బ్రతికుందని గ్రహించి దేవుని ప్రేమతో శత్రువులు అని 2 తెగలకు మనుషులు పేరు పెట్టుకున్నారు. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు ఎవరిని శత్రువులుగా చూడదని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయాక మరలా పోయి తవ్వి ఫ్రైడాను బయటికి తీసి ఆసుపత్రిలో చేర్చి ఆయన కాపాడాడు. కాలం గడిచింది. కొన్ని మాసాల తరువాత ఆ విప్లవకారుల యొక్క ప్రభుత్వం కుప్పకూలిపోవటం,
మరలా మంచి ప్రభుత్వం ఏర్పడటం, అందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాక ఇప్పుడు దరిదాపుగా ఆ రోజు లెక్కల ప్రకారము చెప్పబడ్డాయి, దరిదాపుగా 80,000 మంది పిల్లలటండి. 14-12 ఏళ్ల పిల్లలు 80,000 మంది ఇంటికి ఇప్పుడు యజమానులు. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఆ ఇంట్లో ఎవరు బ్రతికి లేరు. ఇప్పుడు 12-14 ఏళ్ల పిల్లలే ఇంటికి యజమానులు. అంటే వారి క్రింద 5-6-7 చెల్లెళ్ళు తమ్ముళ్లకు వాళ్ళే 80,000 మంది పిల్లలు ఉన్నారు అన్నమాట. ఎన్నో వేల కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయారు. 3 లక్షల మంది పిల్లలు అనాథాశ్రమాలలో చేర్చబడ్డారు. ఫ్రైడా కూడా ఒక అనాథాశ్రమంలో చేర్చబడి చాలా కృంగిపోతూ ఉందట. ఎవరో చెప్పారట, నువ్వు బైబిల్ చదువుకోమ్మా, యేసయ్య నీకు సమాధానం ఇస్తారంటే బైబిల్ చదవటం ప్రారంభించి ఆ అమ్మాయి యేసయ్య తన సొంత రక్షకునిగా అంగీకరించింది. ఆ సమయం గడిచిపోతూ ఉంది. ఫ్రైడా ఇప్పుడు 20 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. తను అమెరికాలో ఒహాయో యూనివర్సిటీలో డిగ్రీ పట్టాను పొందింది. ఒకరోజు బైబిల్ చదువుతుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనము మరలా మరలా చదవాలనిపించి చదివిందట. తన హృదయంలో ఒక కోపము, ఉద్రేకము ఉంది. ఏంటంటే, నా తల్లిదండ్రులను నిష్కారణంగా చంపేశారు, దీనికి సమాధానం నాకు కావాలి, ఎందుకు చంపారు? ఆ సమయంలో యేసయ్య ఫ్రైడా హృదయం అంతా కూడా సమాధానంతో నింపాడట. ఫ్రైడా ఆ వాక్యం మళ్ళీ మళ్ళీ చదువుకుందట. నీ స్నేహితులను, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను ద్వేషించని మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి అని. ప్రార్థన చేయటం ప్రారంభించాక వాళ్ళ తల్లిదండ్రులను ఆ కళ్ళ ముందు చంపిన ఆ వ్యక్తి ఎక్కడున్నాడో కనుగొందట. ఫ్రైడా చెరసాల్లో ఉన్నాడు, బంధింపబడి. ఆయన నేను కలవాలని అడిగిందట. అడిగి వెళ్ళి ఆ రోజు చెప్పిందట, యేసు ప్రేమ నా హృదయం అంతా నింపబడింది, ఆ ప్రేమ నిన్ను క్షమించమని చెప్తుంది, నేను నిన్ను సంపూర్ణంగా హృదయపూర్వకంగా నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు కూడా యేసు ప్రభువుని అంగీకరించని తన బైబిల్ని అతనికి ఇచ్చి వచ్చేసిందట. ఆ తరువాత అతను కూడా చాలా గొప్ప ఇవాంజలిస్టుగా తన జీవితాన్ని గడిపాడని చరిత్రలో మనం చదువుకుంటాం. ఏది ఏమైనా శత్రువుని క్షమించటం, శత్రువు అని చెప్పటానికి నిర్వచనం తప్ప మనము ఎవరిని శత్రువులుగా చూడవలసిన పని లేదు. ఎవరు శత్రువు అంటే, నిష్కారణంగా మనల్ని హింసించి మన మీద చెడ్డ మాటలెల్లా పలుకువారు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు అని మనము ధృవీకరిస్తున్నాం తప్ప వారిని మనం ఎప్పుడు శత్రువులుగా చూసే పని మనకు లేదు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేయాలి అని ఆశిస్తుందట. దేవుని ప్రేమ ఇతరులకు ఎప్పుడు మంచి చేయాలి. అగాపే ప్రేమ, ఏమీ కూడా తిరిగి ఆశించని ప్రేమ, సంపూర్ణ ప్రేమ. మన దగ్గర ఉన్నదంతయు కూడా ఇతరులకు ఇవ్వాలి అని ఆశపడే ప్రేమ. ఈ ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలట. కానీ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాము. దేవుడు అక్కడ చెప్పిన మాటలు ఇర్మియా 29:7, మీరు చెలగా కొనిపోబడిన ఆ పట్టణము గురించి ఏం చేయాలట? మీరు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ పట్టణమునకు క్షేమము కలుగుట మీ క్షేమానికి కారణమవుతుంది. ఇప్పుడు ప్రజలంతా కూడా బానిసలుగా ఉన్నారు బబులోనులో. బానిసలు అనగానే చాలా నీచమైన బ్రతుకులు వారివి కదండి. బానిస బ్రతుకులు చాలా కష్టంగా ఉంటాయి, వారికి టైమింగ్స్ ఉండవు. ఇప్పుడు మనము కదండి, కమ్యూనిస్ట్ భావజాలం బాగా అభివృద్ధి చెందిన తర్వాత, ఈ యూనియన్స్ అన్ని ఫామ్ అయిన తర్వాత ప్రజలన్నీ కూడా సిస్టమాటిక్ డిసిప్లైన్లోకి వచ్చారు. ఎక్కువగా నేను చిన్నతనంలో విన్న ఎక్కువ ఉద్యమాలు చూస్తుంటే కమ్యూనిస్టు పని చేసే వేళలు 8 గంటలు మాత్రమే. ఆ తర్వాత ఎవరిని
బాధపెట్టకూడదు, మనిషి అన్ని గంటలే పని చేయకూడదు, హింసించు, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకుంటారు. కానీ బానిస అంటే వేళపాల ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. చేయకపోతే కఠినమైన శిక్షలు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి బానిస బతుకుతూ ఈ బబులోనీయుల ఎడల అసహ్య భావము కలిగి ఉన్నారు ఇశ్రాయేలీయులు. దేవుడు చెప్తున్నాడు, మీరు వారిని అసహించుకోకూడదు, మీరు వారి కొరకు ఏం చేయాలగా ప్రార్థన చేయాలి. దేవుడు ఒకవేళ ఆదమరచి ఈ మాటలు అన్నారా? చాలా పొరపాటు. ఆ మాట అనటానికి మనకు ధైర్యం చాలదు. దేవుడు ఎప్పుడు ఆయన కునుకడు, నిద్రపోడు. చాలా శత్రువుని మనల్ని హింసించి బాధ పెడుతున్న ఈ శత్రువుల్ని కొరకు మనం ప్రార్థన చేయటం దేవుడు ఇలా చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులు, యూదులు వారి భయంకరమైన పాప జీవితం నుండి వాడు విడుదల పొందాలి అంటే బబులోను చెర వారికి తప్పకుండా ఉండాల్సిందే. అంతే కదండి. గద్దించేటప్పుడు, బుద్ధి చెప్పేటప్పుడు ఒక దెబ్బ కొడితే మన మేలుకది అని అంటారు. దేవుడు ఎప్పుడూ కూడా మనిషిని పాపము నుండి విమోచించటానికి ఆయన ఎప్పటికప్పుడు మానవాళిని సంరక్షిస్తూ వచ్చాడు, బుద్ధి చెబుతూ వచ్చాడు. ఆయన మానవాళిని ఎప్పుడూ కూడా తమ పాపముల నుండి బయటికి రావటానికి వారికి దారి చూపిస్తూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు యూదులు వారి వితండవాదము, విపరీతవాదము నుండి వారు బయటికి రావాలి, తమ పాపాలు ఒప్పుకోవాలంటే ఈ బబులోను చెర వారికి తప్పనిసరి. అలాగే ఆ బబులోనీయుల చెంత వీరు బానిసలుగా ఉన్నారు కనుక బబులోను దేశము క్షేమముగా, పచ్చగా, చాలా సస్యశ్యామలంగా ఉంటేనే ఈ యూదులు క్షేమకరంగా ఆహారము తిని సంతృప్తిగా ఉండగలరు. కాబట్టి ఇక్కడ మనకు మనకు తట్టాల్సిన ఆలోచన ఏంటంటే, మారు మనస్సు పొందటానికి, పశ్చాత్తాపడటానికి ఒక పాపికి బబులోను చెర ఎంతో అవసరమైంది. అలాగే బబులోను కొరకు ప్రార్థన చేసే యొక్క బాధ్యత పశ్చాత్తాపడే ఈ పాపిపై ఉందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా నేను చెప్పేది? ఎప్పుడు మర్చిపోకండి. బబులోనుకు వెళ్ళకపోతే వీరికి మారు మనసు రాదు కనుక వీళ్ళు ఖచ్చితంగా బబులోను వెళ్ళాలి. యూదులు మారాలంటే బబులోను చాలా అవసరం. యూదులు అక్కడ సంతోషకరంగా జీవించాలి అంటే బబులోనీయులు క్షేమంగా, సంతోషంగా, ధనికులై ఉండాలి. చాలాసార్లు ఒక గొప్ప భక్తుడు అంటాడు, ఎవరైనా నిన్ను శత్రువుగా చూస్తున్నారు, నిన్ను అకారణంగా నిందించి బాధిస్తున్నారు అంటే నువ్వు సంతోషించు. ఎందుకంటే నువ్వు ఇంకా దేవునిలో ఎదగటానికి అతను నీకు ఉపయోగపడతాడు. అతన్ని ప్రభువులోకి నడిపించడానికి నీకు అవకాశం ఇవ్వబడింది. కాబట్టి ఎప్పుడూ నువ్వు బాధపడద్దు. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. మన జీవితాలు బానిస బ్రతుకులలోకి వెళ్తున్నాయి అంటే దేవుడు బుద్ధి చెప్పటానికి ఆ అవకాశాలు ఇచ్చినప్పుడు మనము వాటి గుండా వెళ్ళి మనల్ని మనం మార్చుకోవాలి. బానిస అంటే గుర్తొస్తుంది, రోమా పట్టణం చుట్టూ చాలా కెటాకోంబ్స్ ఉండేవండి. ఇప్పటికీ ఉంటాయట, నేను నెట్లో చూశాను. కెటాకోంబ్స్ అంటే ఆ భూమిలో తవ్వబడిన నివాసయోగ్యమైన గుంటలన్నమాట. ఈ కెటాకోంబ్స్ లో క్రైస్తవులు దాక్కుని వారు ఎన్నో రోజులు అక్కడే ఉండి మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంటారు. వారు బయటికి రారు. ఎందుకంటే క్రైస్తవులు కనిపిస్తే చంపేస్తారు. వీరికి లోపల ఉన్న వారికి ప్రతిరోజు ఆహారాన్ని కొంతమంది తీసుకొని వెళుతూ ఉంటారు. కెటాకోంబ్స్ అంటారు. ఇప్పటికీ రోమా పట్టణం చుట్టూ ఎన్నో కెటాకోంబ్స్ ఉన్నాయి. వాటిని ప్రదర్శన కోసం ఉంచాలని చెప్తారు. ఇందులో ఒక కథ, జరిగిన ఒక సంఘటన గురించిన వివరాలు ప్రతి మీద వ్రాయబడిన ప్రతులు కొన్ని దొరికాయట. జరిగిన ఒక కథను రాశారు. ఏంటి ఆ కథ అంటే, ఒక వ్యక్తి ఇంటిలో అనేక మంది బానిసలు ఉండేవారట. ప్రక్యూలస్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఎంతో మంది బానిసలు ఉండేవారట.
ఆ బానిసల్లో చాలా చురుకైన చలాకీ అయిన ఒక బానిస పేరు పాలస్. పాలస్ అనే ఈ బానిస ఆ ఇంటిలో చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి ఆ యజమాని పాలస్ అనే ఈ బానిసను అందరి బానిసల మీద అధికారిగా ఉంచాడు. ఒకరోజు ప్రొక్యులస్ అనే ఈ వ్యక్తి యజమాని ఇంకా కొంతమంది బానిసలను కొని తన ఇంటిలో పొలములో పని చేయడానికి బానిసలను కొనటానికి ఆ మార్కెట్కి వెళుతూ ఉండగా పాలస్ను కూడా తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్తే చాలా చక్కగా ఆరోగ్యంగా ఎత్తు పొడవు ఉండే బానిసల్ని ఎక్కువ వెలకు కొంటుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పని చేయగలరు. ఇలాగా ప్రొక్యులస్ వెతుకుతూ ఉన్నాడట. అంతా వారి బేరం మాట్లాడుకుంటూ ఉండగా పాలస్ అడిగాడట వారి యజమానిని, ఇక్కడ నిలువబడి ఉన్న ఈ వృద్ధుడు, ఈ బానిస, ఈ ముసలి బానిసను, ఈ వృద్ధుడిని కూడా మనం తీసుకుందాము అని అడిగాడు. చెప్పారట. ప్రొక్యులస్ అడిగాడట, ఎందుకు పాలస్? ఇతను పని చేయలేడు, ఇతను తక్కువ పని చేస్తాడు, ఎక్కువ ఆహారం తీసుకుంటాడు, నాకు నష్టం చేకూరుతుంది, ఇతన్ని మనం కొనలేము. చాలా బ్రతిమలాడి పాలస్ చివరికి పాలస్ బ్రతిమలాడటం చూసి అతని ఎడల ఉన్న ప్రేమను బట్టి యజమాని చెప్పాడట, నీ ఇష్టం, వెళ్ళి తీసుకో. అంటే చాలా తక్కువ ఖరీదట బానిస, ఎందుకంటే ఎవరు కొనుక్కోరు, ముసలివాడు అయిపోయాడు. అతను తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాడట, ఇతను మన ఇంటికి వస్తున్నాడు కదా, ఇక మన ఇంట్లో పని ఎక్కువ జరుగుతుంది అని పాలస్ చెప్పాడట. వాళ్ళ యజమాని నవ్వుకున్నాడు, ఈ ముసలివాడు ఏం పని చేస్తాడు? యజమాని ప్రతిరోజు తను ఇన్విజిలేట్ చేసి అంత పనంతా చూస్తూ ఉన్నప్పుడు పాలస్ ఈ ముసలి బానిస వృద్ధుడిని ప్రక్కన కూర్చోబెట్టి ఇతనికి ఇచ్చిన ఆహారం కూడా ఆ వృద్ధునికి ఇచ్చి తినమని పాలస్ కష్టపడి పనిచేస్తూ ఉన్నాడట. ఈ పరిస్థితులను చూచిన యజమాని ప్రొక్యులస్ అడిగాడట, పాలస్ నిజం చెప్పు, ఈ వృద్ధుడు నీ తండ్రి కదా, అందుకే నువ్వు నన్ను బలవంత పెట్టి ఈ వృద్ధుని కొనిపించావు, నాకు అర్థమైంది, నిజం చెప్పు, నేనేమనను, మీ నాన్నని నేను చెప్పను, ఇంత ప్రేమగా ఇతన్ని నువ్వు చూసుకుంటున్నావు, ఇతను మీ నాన్న కదా, మీ తండ్రి కదా అంటే, కాదండి, అంతకంటే నాకు కావలసిన వాడు నీ బంధువా, నీ ప్రాణాలు కాపాడిన వాడా, ఎవరయ్యా అంటే, ఎవరు కాదు, ఎవరు చెప్పు అని అడిగితే చివరిగా పాలస్ చెప్పాడట, మా అమ్మని నాన్నని నా కళ్ళ ముందే నిర్దాక్షిణ్యంగా చంపి నన్ను మా తమ్ముళ్లను బానిసలుగా నీకు అమ్మేసిన ఈ వ్యక్తి, ఇతనే ఈ దుర్మార్గుడితను. నేను యేసయ్య నమ్ముకున్నాను, యేసు నా సొంత రక్షకుడు. యేసయ్య చెప్పాడు, నీ శత్రువుని నువ్వు ప్రేమించి నీకు చేతనైన మేలు అతనికి చేసినప్పుడు అతనిలో కూడా నా ప్రేమను నువ్వు అతని హృదయంలో నాటగలమని నా ప్రభు చెప్పాడు. కనుక నా తల్లిదండ్రులను నా కళ్ళ ముందు నిర్దాక్షిణ్యంగా చంపి మాకు భవిష్యత్తు లేకుండా మమ్మల్ని నా తమ్ముళ్లను బానిసలు చేసిన ఈ వ్యక్తికి క్రీస్తు ప్రేమను నేను ఇప్పుడు అందిస్తున్నాను. ఏదో ఒకరోజు క్రీస్తు ప్రేమ చేత ఇతని హృదయం నింపబడి ఈ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఈ మాటలు వింటుండగా యజమాని ప్రొక్యులస్ కళ్ళలో నీళ్లు పెట్టుకొని అతను కూడా ప్రభువును అంగీకరించాడట. ఆ క్షణమే శత్రువుని ప్రేమించటము బోధ చేయటము మాత్రమే కాదు, నీ జీవిత అనుభవములో నుండి క్రియారూపకముగా అది బయటికి వచ్చినప్పుడు అనేకులు క్రీస్తు ప్రేమ చేత ప్రభావితులవుతారు. క్రీస్తు ప్రేమ చేత ప్రభావితులవుతారు. దేవుని బిడ్డలారా, శత్రువుని ప్రేమించుట, శత్రువుని కొరకు ప్రార్థన చేయుట, శత్రువుకు నీ చేతనైన మేలు చేయుట, అది ఒక గంట గడియకు చెందిన పని, చేసే పని కాదు. అది నిరంతర ప్రక్రియ. అగాపే ప్రేమ, ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఆ బాధ్యతను నమ్మకముగా నీవు నిర్వర్తించిన ప్రతి సమయంలో నీవు గొప్ప వాటిని నీ కళ్ళతో చూడగలవు, గొప్ప కార్యాలు నీ జీవితంలో అనేకులకు నువ్వు కనపరచగలవు. అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నాను,
క్రైస్తవ జీవితాలు దేవుని ఎదుట నిలువబడినప్పుడు మన సాక్ష్యాలు, మనము చెప్పే మాటలు అక్కడ విలువ ఉండవట. మన క్రియలు అక్కడ దేవుని ఎదుట మాట్లాడుతాయట. మన క్రియలే మాట్లాడాలి. క్రైస్తవులు మాట్లాడకూడదు. సువార్త ప్రకటించుట అనే ఈ బాధ్యత తప్ప అనేకమైన విషయములను గురించి మనం మాట్లాడని అవసరం. మన జీవితాలు, మన క్రియలు అనేకులను ప్రభావితం చేస్తూ ఉంటాయి, దేవుని రాజ్యాన్ని కడుతూ ఉంటాయి. క్రూరులను, భయంకరమైన వారిని సైతం దేవుని ప్రేమ ఆకర్షించింది కదా. అందుకే యేసయ్య అంటాడు, మీరు పరిపూర్ణులగునట్లు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హింసించి, బాధించి, దుఃఖపెడుతున్న వారందరి కొరకు ప్రార్థించే పని. ఏదో ఒక రోజు నేను నమ్ముతాను, ప్రతి పాపి మార్చబడటానికి ఒక మంచి అవకాశము మనకి ఇవ్వబడుతుంది. మార్చడానికి, సువార్త ప్రకటించడానికి, ప్రతి పాపికి చెప్పటానికి ఒక సమయం మనకి ఇవ్వబడుతుంది. ఆ సమయం ఎప్పుడో మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎలా ఎదురు చూడాలి కదండి? ఎన్నో సంవత్సరములు సంతానము లేకుండా బాధపడి ఏడ్చిన తల్లిదండ్రులు సంతానం కోసం ఎదురు చూస్తారు చూడండి. ఎప్పుడు దేవుడు మాకు సంతానం ఇస్తే ఓపికగా. ఒక కుమారుడు మార్పు చెందని ఎడల ఆ తల్లిదండ్రులు ఆఖరి శ్వాస వరకు అతనిలో మార్పు కోసం దేవునికి ప్రార్థన చేస్తారు చూడండి, ఓపికగా. ఆ ఓపిక మనకు కనిపించిన ప్రతి పాపిలో మార్పు రావటానికి మనకు ఒక అవకాశం దొరికేంత వరకు ఓపిక పట్టి ఉండాలి. అవకాశం దొరికిన నాడు దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒక పాపిని ప్రభువు నాకు ఎప్పుడు అప్పగిస్తాడు, నేను ఎప్పుడు ఆయన సువార్తను, శుభవార్తను నేను ప్రకటించగలను. హసన్ యూసఫ్, మీరు ఈ పేరు విన్నారో లేదు. హసన్ యూసఫ్ హమాస్ స్థాపకులలో ఒకరు. అసలు హమాస్ ఎవరు విన్నారా? ఈ మధ్య చాలా పేపర్లు రెగ్యులర్గా చదివే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. హమాస్ ఎవరండి? ఇజ్రాయేల్ యూదుల మీద కక్ష సాధింపు చేయటానికి ఏర్పడిన ఒక గ్రూప్ అది హమాస్ కదండి. ఉగ్రవాద గ్రూప్ అది, ఉగ్రవాద సమూహము. వీళ్ళు పాలస్తీనా మూలాలు కలిగిన వారు. ఎక్కువ సిరియాలో ఇప్పుడు వీళ్ళ కార్యకలాపాలు సిరియాలో ఉన్నాయి. సిరియా నుండే వీళ్ళన్ని పనులు చేస్తుంటారు. హమాస్ని స్థాపించిన హసన్ యూసఫ్ స్థాపకులలో ఒకడు. అతని తరువాత అతడు ఆ హమాస్ గుంపుకు నాయకుడుగా ఉన్నాడు. అతని తరువాత అతని కుమారుడు మోయబ్ హసన్ యూసఫ్. ఆయన తరువాత హమాస్ నాయకత్వం వహించవలసిన యువరాజుగా అతన్ని పిలిచేవారు, ద ప్రిన్స్ అని పిలిచేవారు. 1999 సంవత్సరంలో ఇతను ఇజ్రాయేల్లో జరుగుతున్న అన్ని విషయాలను హమాస్కు తెలియజేసి ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారం అక్కడికి అందించటం ఇతని పని. మోయబ్ హసన్ యూసఫ్ ఒకరోజు అలా తిరుగుతూ ఉంటే ఒక బ్రిటిష్ మిషనరీ ఎదురు పడ్డాడట. ఇతను హమాస్కు చెందినవాడని, హమాస్ నాయకుడు హసన్ యూసఫ్ కొడుకు మోయబ్ హసన్ యూసఫ్ అని ఆయనకు తెలియదు. ఒక బ్రిటిష్ మిషనరీ ఎదురుపడి కూర్చొని అతని ప్రక్కన అతనికి కొన్ని మాటలు చెప్పి బైబిల్ అతనికి ఇచ్చాడట. బైబిల్ చదవండి మీకు వీలైనప్పుడు అని. మోయబ్ బైబిల్ చదవడం ప్రారంభించాడు. మత విషయాలలో చాలా జాగ్రత్త కలిగిన ఇస్లాం మతస్థుడు కనుక ఈ మతములో కూడా ఏముంది, చాలా దగ్గర పోలికలు ఉన్న మతాలు క్రైస్తవ్యం, ఇస్లాం అని బైబిల్ చదవటం ప్రారంభించాడు. మొదటిగా మత్తయి సువార్త చదువుతూ 5వ అధ్యాయం 43వ వచనం దగ్గర అతని చూపు ఆగిపోయిందట. శత్రువులను హింసించి అతి క్రూరంగా చంపటం హమాస్ యొక్క లక్ష్యం. అలాంటిది శత్రువుని సహితం నువ్వు ప్రేమించాలి, వాడికి చేతనైనది మేలు చేయాలి, ప్రార్థన చేయాలి అని చెప్పిన యేసు బోధ అద్భుతమని అనుకున్నాడు.
యేసు జీవిత చరిత్రను అతను పూర్తిగా చదివాడు, అవగాహన చేసినాడు. సిలువలో యేసు కనుపరిచిన శత్రువుల ఎదుట మానవాళి అంతా దేవునికి శత్రువైన వేళ దేవుని కుమారుడే లోకానికి వచ్చి మానవాళిని ప్రక్షాళన చేసి తిరిగి దేవునికి స్నేహితులుగా చేసిన ఆ గొప్ప యాగాన్ని చదివి మరలా చదివి యేసే రక్షకుడని తన సొంత రక్షకునిగా యేసును అంగీకరించాడు మోయబ్ హసన్ యూసుఫ్. అతను రాసిన అనేక గ్రంథాలు ఉన్నాయి. అతను అనేక మందికి ఇప్పటికీ తిరుగుతూ ప్రపంచమంతా అతను యేసు గురించి బోధిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీయులు యూదులు బ్రతకటానికి, ఒక్క యూదులు కూడా భూమి మీద ఉండటానికి వీల్లేదని శబదం పూనిన మోయబ్ హసన్ యూసుఫ్ ఇప్పుడు ఆ యూదులకు సహోదరుడు, ఒక యూదుని గురించి ప్రపంచమంతా తిరిగి చెప్తున్నాడు. ఎవరు ఆ యూదుడు? యేసయ్య. హల్లెలూయా. ఒక్క యూదుడు కూడా బ్రతకటానికి వీల్లేదని హమాస్ అన్నారు కదండి. హసఫ్ యూసన్ నాయకుడు, అతని తరువాత నాయకుడి స్థానాన్ని అధిరోహించవలసిన అతని కుమారుడు మోయబ్, ఒక్క యూదుడు కూడా బ్రతకటానికి వీల్లేదని ప్రమాణం చేసిన ఆ మోయబ్ ఇప్పుడు ఒక యూదుడి గురించి ప్రపంచమంతా తిరిగి చెప్తున్నాడు. ఆయనే మీ రక్షకుడు, అంగీకరించండి. శత్రువుని సహితం ప్రేమించి ఆకర్షించగలిగిన శక్తి సిలువలో క్రీస్తుకు మాత్రమే ఉంది, ఇంకెవ్వరికి లేదు. సిలువ వేయబడిన క్రీస్తు నిన్ను శత్రువులను సహితం నీకు మిత్రులుగా చేయగలడు. నేను భయంకరమైన శత్రువుని నన్ను మంచి స్నేహితునిగా చేసుకున్న నా ప్రభు రక్షకుడు నిన్ను క్షమిస్తున్న ప్రపంచమంతా తెలియజేస్తున్నాను. మోయబ్ రాసిన గ్రంథ పుస్తకాలు మీకు నెట్లో దొరుకుతాయి. అలాగే ఫ్రైడా రాసిన బుక్స్ కూడా మీకు నెట్లో దొరుకుతాయి, మీరు చదవచ్చు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ నీ హృదయం అంతా నింపబడినప్పుడు, క్రీస్తును నువ్వు ధరించినప్పుడు, ప్రేమయే ఉన్న క్రీస్తును నువ్వు ధరించినప్పుడు నువ్వు కూడా ప్రేమలోనే నీ నివాసం ఉంటావు. కనుక నువ్వేం చేసినా ప్రేమతో చేస్తావు, నువ్వేం చెప్పినా ప్రేమతో చెప్తావు. ప్రేమ రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని మనము స్థాపించగలము. డోంట్ బి ట్రెడిషనల్. ఎప్పుడు కూడా బోధించే వారిగానే ఉండకండి, బోధన పొందేవారిగా కూడా ఉండాలి. బోధ విని బోధన అనుసరించే వారిగా ఉండాలి. క్రైస్తవ్యానికి సమాజంలో చాలా మంచి పేరుంది కదండి. ఎందుకు చెప్పండి? వీ డూ చారిటీ కదండి. చాలా కనికరయుతమైన పనులను మనము చేస్తూ ఉంటాం, కనికరయుతమైన పనులు చేస్తూ ఉంటాం. యేసయ్య చెప్పిన మాట చెప్పి ముగిస్తాను. సహోదరునికి శత్రువుని సహితము నువ్వు సహాయము చేసేటప్పుడట అక్కడ జరగవలసిన గొప్ప కార్యాన్ని యేసు తన క్రియల ద్వారా చూపించాడు. అతని హృదయము, ఆయన హృదయము కనికరముతో కూడినదై కనికరపడి వాడిని ముట్టి ఆయన స్వస్థపరిచెను కదండి. ప్రతి చోట ఉంటుంది. దేవుడు ఎలాగా అతన్ని ముట్టాడటండి? వాడి ఎడల కనికరపడి, కనికరముతో వాడిని ముట్టిన. కనికరము అనగా హృదయము కదిలింపబడినప్పుడు, ఇతరుల దయనీయమైన స్థితిని చూచి హృదయము చలించినప్పుడు వచ్చే కనికరం. అది యేసయ్య చూపిన కనికరం. యేసయ్య అంటాడు, ఒక వ్యక్తికి నువ్వు మంచి బహుమానము. యేసయ్య అనేక మందికి స్వస్థతనిచ్చాడు, అనేక మందికి వాగ్దానం ఇచ్చాడు. నమ్మకంగా ఉండమా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నువ్వు ఇక పాపము చేయకుండా ఉండు, ధైర్యంగా జీవించు అని యేసయ్య ఎందరికో చెప్పాడు. ఎలా చెప్పాడు? కనికరముతో చెప్పాడు. కనికరయుతమైన పరిచర్య. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య ఎవరిని స్వస్థపరిచినా, ఎవరికి ఆయన బోధ చేసినా తన హృదయాన్ని వారికి ఇచ్చి ఆ స్వస్థతతో, ఆ బహుమానంతో పాటు యేసు తన హృదయాన్ని కూడా ఇచ్చి పంపాడట. ఈరోజు చారిటీ నీకు గొప్ప పొందటానికో, నేను ఇవ్వగలను కాబట్టి నేను ఇస్తున్నానో, లేదా యేసయ్య చెప్పాడు కాబట్టి మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే మనకు దీవెనలు రావనో నువ్వు ఒకవేళ చేస్తే ప్రయోజనం ఉండదు. నువ్వు ఇచ్చే బహుమానముతో పాటు వారి ఎడల నీకున్న ప్రేమను బట్టి నీ హృదయాన్ని కూడా బహుమానముతో ఇచ్చి పంపేయాలట. నీ హృదయం ఎక్కడ ఉంటుంది? ఒక పాపి
పాపికి నీ హృదయాన్ని నువ్వు ఇచ్చినప్పుడు వారి కొరకు నువ్వు ఎప్పుడు తప్పిస్తూనే ఉంటావు. యేసయ్య ఈ లోకములో ఉన్న అనేక పాపులకు తన హృదయాన్ని ఇచ్చాడు కనుక ఇంకా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నువ్విచ్చే ప్రతి బహుమానం, నువ్వు ఇతరులకు చూపే ప్రతి క్రియతో నీ హృదయాన్ని కూడా నువ్వు ఇచ్చినప్పుడు యేసువలే వారి ఎడల బాధ్యత, ప్రేమ నీకుంటుంది. హృదయపూర్వకంగా ఇతరులకు మనం చేయాలని చెప్తాడు. లెట్ us go your heart with a gift. Let us go your heart with a gift. నువ్వు ఇచ్చే బహుమానంతో పాటు నీ హృదయం కూడా వెళ్ళనివ్వు వాళ్ళతో. నీ హృదయము వారి యొక్క ఉన్నప్పుడు వారి కొరకు నువ్వు ఎప్పుడు తప్పిస్తూనే ఉంటావు. ఇది అగాపే ప్రేమ. ఇది ఎరోస్ కాదు, స్టోర్కే కాదు, ఫిలియోస్ కాదు, స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఉండే ప్రేమ గురించి చెప్పటం లేదు. నువ్వు కనికరముతో ఇతరులకు నువ్వు ఇచ్చినప్పుడు, నీ శత్రువుకు సైతం నువ్వు సహాయం చేయనప్పుడు నీ హృదయాన్ని కూడా ఇచ్చేయి. ఆ హృదయంలో ఏమి నింపి ఇవ్వాలి? నువ్వు అగాపే ప్రేమను నింపి ఇవ్వాలి. అక్కడ పని చేస్తూ ఉంటుంది ఆ ప్రేమ. నీ హృదయం అక్కడుంది కనుక నువ్వు కూడా వారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటావు. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయును గాక. ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది గాక. ఆమె దేవా నాయందు కలుగజేయు స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నాకు మరణ పుట్టించుము. సమాధి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. మీ అందరికీ శుభాలు. వచ్చే ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్ కనుక అందరూ సిద్ధపడి సంస్కార ఆరాధనలో పాల్గొనడానికి రావాలని మనవి. మీకు ఇష్టమైతే మీరు తెల్లటి వస్త్రాలు ధరించి రావాలని నేను మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం 9:30 గంటలకు హోలీ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది కనుక అందరూ సిద్ధపడండి. వాట్సాప్ గ్రూప్లో కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాం. చాలా మాసాలు అయింది అందరూ పరిశుద్ధ బల ఆరాధనలో పాల్గొని కనుక సంస్కార ఆరాధనకు అందరూ వచ్చి పాల్గొనాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మన సంఘ సభ్యులు స్వాతి జాన్లను దేవుడు దీవించి మరి కుమార్తెను బహుమానంగా ఇచ్చారు. 24వ తారీఖున పాప పుట్టింది కనుక తల్లి బిడ్డ క్షేమం కొరకు మీరందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాను. దేవుడు మీ జీవితాలలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత భావముతో కృతజ్ఞత అర్పణలు
ఇచ్చేవారిని ముందుకు ఆహ్వానిస్తున్న ఎవరైనా ఉన్న ఎడల, లేని ఎడల ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 442వ కీర్తన పాడుచుండగా సంఘ అర్పణలు సేకరించబడును. 442వ కీర్తన, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతున్నట్టు. 442. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాగడ ఉన్న నిజమిది రక్షకా. జీవితాంతము వరకు వరకు నీకే సేవ సల్పుదునంటిని, అన్ని వేళల నీవు చెంతనే యున్నయను భవమీయమే అనుభవమే. తిన్నగాని మార్గమందున పూని నడచెద రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము దరికి బోవక పాతయాసల గోరక. పాప గముదరికి బోవక పాతయాసల గోరక. ఇప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి. మాకున్న సకలాస్తులు మాకున్న సకలాస్తులు మా ప్రభువాయని నీవే కదా. నీకిచ్చు అర్పణలు నీవెప్పుడు గైకొనుమా. ఆమేన్. తలలు వంచి ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణ సంభూతుడమైన దేవ, మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలుకై మీ కృపలకు స్తోత్రములు. మా జీవితంలో ఎన్నిక లేనివై ఉండగా మమ్మల్ని ఎన్నుకొని మీ ఉచిత కృపలు మీ రాజ్యము కొరకై మమ్మలను పాత్రలుగా ఉంచినందుకు స్తోత్రములు. శత్రువులను సహితము ప్రేమించాలి, శత్రువుల కొరకు ప్రార్థించాలి, శత్రువులకు చేతనైన సహాయము చేయాలి. చెప్పిన మీ గొప్ప బోధనలు క్రియాపూర్వకమైనవిగా
యేసయ్య సిలువలో మాకు కనపరచను. క్రియారూపకమైన క్రైస్తవ జీవితం, క్రియలతో కూడిన క్రైస్తవ నడవడిక శత్రువులను సహితము ప్రేమించినప్పుడు కఠిన హృదయాలు సహితము మీ ప్రేమకు లోబడుతాయని మీరు చెప్పిన మాటలకు స్తోత్రములు. తండ్రి, ఆచరణలో ఉండే క్రైస్తవులుగా మా జీవితాలు ఫలింపు కలిగినవిగా తండ్రి, అనేకులు మా జీవితముల ద్వారా ప్రభావితులై సిలువను చేరుకొనున్నట్లు మా జీవితములు క్రీస్తును ధరించిన జీవితాలు అనేకులను క్రీస్తు చెంతకు మీ చెంతకు నడిపించుటకై కృపనివ్వండి. చేరవచ్చిన సంఘమును దీవించండి నాయన. కావలసిన ప్రతి ఈవీయు అనుగ్రహించి వారు చేయు మొలను మీ సన్నిధికి చేర్చుకొని విని జవాబునివ్వండి. మీ చిత్తములో నడిచే జీవితాలు, మీ చిత్తమునకు వ్యతిరేకమైనవి ఏవైనాను మేము అడుగుచున్నా తండ్రి, వాటిని క్రమపరచుచు మీ చిత్తానుసారమైన బ్రతుకులను మేము గడుపునట్లు కృప మాకు దయచేయండి. చిన్నలనేమి పెద్దలనేమి తండ్రి, అందరినీ మీ సంరక్షణకు అప్పగిస్తూ తండ్రి, ఇక విపత్తు ఉందని, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉన్నదని ప్రభుత్వ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండగా మేము అప్రమత్తత కలిగి మీపై ఆధారపడి మేము జాగ్రత్తగా ఉండునట్లు తగిన చర్యలు ఇంటిలో బయట మేము ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు కలిగి ఉండునట్లు మీ కృపనివ్వండి. యేసు రక్తపు కంచెలో మమ్మల్ని నడిపించుమని మమ్మల్ని అందరినీ ఈ రోజున ఆయా కార్యముల వలన తండ్రి మీ సన్నిధి చేరుకోలేకపోయిన బిడ్డలను, సంఘ సభ్యులందరినీ మీ సంరక్షణకు అప్పగిస్తూ ప్రపంచమును, సార్వత్రిక క్రైస్తవ సంఘమును మేము దీవించమని, మానవాళిని సంరక్షించి విపత్తుల నుండి మమ్మను ముందుకు తండ్రి విడుదల చేసి నడిపించమని తండ్రి, మానవాళి ఇంకా ఘోర పాపములో ఉన్నాయి, పాపము నుండి విడుదల పొందినట్లు తండ్రి, నమ్మకమైన మీ సేవకులను ఇకను మీరు పురికొల్పి బోధల ద్వారా మీ స్వరమును అనేకులకు వినిపించి సిలువ చెంతకు ఆకర్షించు. ఘనత, మహిమ, ప్రభావములు మీ ఒక్కరికి ఆరోపిస్తూ మమ్మల్ందరినీ ప్రత్యేకముగా నాయన దిక్కులేని వారు, ఈ విపత్తులో, ఈ పాండమిక్ తల్లిదండ్రులను కోల్పోయిన వారు, బిడ్డలను కోల్పోయిన వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు, అనాథలుగా ఉన్న విలువబడిన అందరినీ ఆదరించి హక్కున చేర్చుకొని నడిపించు. మరలా ఇలాగు చేయి రాబో వారము నీ ప్రియ కుమారుడు యేసయ్య శరీర రక్తములు పుచ్చుకున్న పర్యంతం మీ కృప, నడిపింపు, క్షేమం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. దయచేసి అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధనైతే దుష్టుని తప్పించు. రాజ్యం, శక్తి మా నిరంతరం ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీ తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయుగాక. దేవా విని
స్వయముగా